నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి సత్యకుమార్. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన అతిసార వ్యాధికి కలుషిత నీరే ప్రధాన కారణమని అన్నారు. ప్రజలకు శుభ్రమైన నీరు అందించేందుకు వాటర్ హెడ్ ట్యాంకులను నిరంతరం క్లీన్ చేస్తున్నట్టు చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. తర్వాత ప్రజలు ఎవరైనా డయేరియా బారిన పడి వారి ఇబ్బందులు కడగకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వంలో మేము కూడా భావిస్తాం అధ్యక్ష. అయితే ఈ చర్యలు కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన ఇది ఉంది. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పని చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే ప్రయత్నాలు ప్రజలు ఎవరైనా డయేరియా బారిన. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం నీటి కాలుష్యంగా అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణంలోని తాగునీటి సరఫరా పైప్ లైన్స్ 50% పైగా కాలువల్లో నుంచే ఉన్నాయి. కాలువ నీరు లీక్ అయిన పైపులోకి వెళ్లడం కారణంగా వాటర్ ఎక్కువగా కలుషితమవుతోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శ్రీకాకుళంలో గత 4 రోజుల నుంచి డయేరియా ప్రబలింది. దీంతో సుమారుగా ఒక 100 మంది వరకు ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు, మరి కొంతమంది ఇంటి దగ్గర చికిత్స పొందుతున్నారు. ఇద్దరు చనిపోయారు, అందులో ఒకరు డయేరియా నుంచి చనిపోయారని చెప్పేసి అధికారులు ప్రకటించారు. అయితే ఈ డయేరియాకి ప్రధాన కారణం ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే వాటర్ పొల్యూట్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా కలెక్టర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే వాటర్ పొల్యూట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మనతో స్థానికంగా ఉన్న వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పెద్దయినా చెప్పండి, అసలు వాటర్ పొల్యూట్ అవుతుందని అంటున్నారు, ఏ రకంగా పొల్యూట్ అవుతుంది? ఏ రకంగా అవుతుందని అంటే చిన్న మాట. అయితే ఇప్పుడు ఆ గొట్టాలు కాలువ పక్క నుంచి ఉన్నాయి. కాలువ పక్క నుంచి ఉన్నాయి కానీ అది పింపిరెక్కిపోయి తెలిసిందా, అది కన్నాలు అయిపోతే ఆ వాటర్ దాంట్లోనే ప్రాబ్లం అవుద్ది అన్నమాట. దానివల్ల అది కలిసిపోద్ది. ఈ ఏరియాలో ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఇలాగా అత్యారం రావడం డయేరియా ఎలాంటి లేదు లేదు. అయితే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏమని అనుకుంటున్నారు మీరు? మరి అదే కనెక్షన్ అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు ఆ వాటర్ అనేది ఈ కాలువ పక్క నుంచి కాకుండా ఎలా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా అనుకుంటున్నారు? పక్కనే కొంచెం చాలా దూరం, ఒక 2 అడుగులు దూరం నుంచి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అయితే ఇంతకు ముందు ఇప్పుడు వచ్చిన తర్వాత అధికారులు ఎవరైనా ఈ ఏరియాలోకి రావడం లేకపోతే శానిటైజేషన్ చేయడం ఎలా జరుగుతుంది ఏమంటున్నారు? అధికారం దూరం నుంచి చెప్పారు కానీ ఇంతవరకు రాలేదు. మీ ఏరియాలోకి ఎందుకంటే అన్ని బాగున్నాయి కాబట్టి ఇంతవరకు రాలేదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం మారింది. అది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కొలాయి పైపులు ఏవైతే ఇంటింటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలువల్లో నుంచి కాలువ పక్క నుంచి రావడం మూలంగానే ఇదంతా వస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఒకసారి లక్ష్మీ పైపు చూపించండి. ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్ పైప్ లైన్స్. ఇక్కడ మురుగునీరు ఉంది, ఈ కాలువ నీరు ఏదైతే ఉందో ఆ పక్కనే ఈ పైప్ లైన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ పక్కనే ఉండడం వలన అది వాటర్లో తడవడం కారణంగా ఈ ఐరన్ పైపులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఏదో ఒక రోజైనా సరే త్రుప్పు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ త్రుప్పు పట్టి ఆ వాటర్ ఏదైతే కాలువ వాటర్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్స్ ద్వారా ఆ వాటర్ ఆ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్లోకి వెళ్ళి ఆ తర్వాత అదే వాటర్ని తాగేటప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇది ఈ వీధికో ఇక్కడికో పరిమితం కాలేదు. సుమారుగా శ్రీకాకుళంలో సుమారుగా 50% పైగా పైప్ లైన్స్ అన్ని కూడా ఈ ఇందులోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాలువల ద్వారా కాలువల పక్కనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నింటిపైన అధికారులు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఏమాత్రమైనా ఉందని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు వచ్చేటప్పుడు అధికారులు రావడం, శానిటైజేషన్ చేయడం, వెళ్ళిపోవడం, కాస్త ఒక 4 రోజులు హడావిడి చేయడం తప్ప పర్మనెంట్గా సొల్యూషన్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు ఈ పైప్ లైన్స్ అన్ని ఈ 50% పైగా శ్రీకాకుళంలో 50% పైగా పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీకేజ్ అవుతున్న కాలువల ద్వారా ఉండి అవి లీక్ అవుతున్నటువంటి పరిస్థితిని గతంలో కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. కానీ వాటికి సొల్యూషన్ ఏంటి అనేది మాత్రం ఇంతవరకు తెలియట్లేదు. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం హడావిడి చేస్తారు, వెళ్తారు.
ఒక 2 రోజులు 3 రోజులు దీన్ని క్లీన్ చేస్తామని చెప్పి 2 రోజులు 3 రోజులు వాటర్ని నిలుపుదల చేస్తారో ఆ తర్వాత ట్యాంకర్ల ద్వారా వాటర్ని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకంగా త్రుప్పు పడతాయి, ఏ రకంగా ఆ పైప్ లైన్స్ నుంచి వాటర్ వెళ్తుంది, అదే పైప్ లైన్స్ లో నుంచి మురికి వాటర్ ఏ విధంగా వెళ్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి వాటర్ తాగితే ఖచ్చితంగా సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల పైన పర్మనెంట్ సొల్యూషన్ కోసం అధికారులు అయితే మాత్రం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు టెంపరీగా ఏదో చేద్దాం, లేదంటే ఇక్కడ బ్లీచింగ్ చల్లుతాం, లేదంటే ట్యాంకుల ద్వారా వాటర్ తీసుకొని వస్తామంటే మాత్రం సరిపోయేది కాదు. ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ పైన అయితే మాత్రం దృష్టి పెట్టాలని చెప్పేసి స్థానికులందరూ కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.